దేవుని నమ్మబట్టి అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు నా క్వైట్ టైం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదేంటంటే మార్కు 1:1-13 వరకు అనమాట. సో అసలు క్వైట్ టైం అంటే ఏంటంటే మౌనంగా ధ్యానించటం. సో ఇది మనకి కీర్తనలో కనబడుతుంది. సో కీర్తనలో మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, దివారాత్రము దేవుని వాక్యమునందు ఆనందించేవాడు ధన్యుడు అని ఉంటుంది. సో అంటే మనం 3 పనులు తప్పు చేస్తున్నాము అని మనకి బైబిల్లో గుర్తు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే మనం ఎప్పుడైతే చేయాల్సిన ఆలోచన కాకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తామో అప్పుడు ఏమవుతుందంటే పాపుల మార్గమున నిలువక, అంటే ఇందాకేమో నడువక అన్నాడు, ఇప్పుడేమో నిలువక అన్నాడు. అంటే ఎప్పుడైతే మనం అటువైపు ఆలోచిస్తామో అక్కడ ఆగిపోతాం, నిలుచుంటాం అనమాట. తర్వాత ఏమంటున్నాడంటే అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక అన్నాడు. ఫస్ట్ ఏమో నడువక అన్నాడు, తర్వాత నిలువక అన్నాడు, తర్వాత కూర్చుండక అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే మన థింకింగ్, మన ఆలోచన, మన ధ్యానం, లేకపోతే మన ధ్యాస, లేకపోతే ఇంకే సంథింగ్ మీరు ఎలా అనుకుంటే అలా, సో అది ఎప్పుడైతే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తుందో అప్పుడు పాపుల మార్గంలో నుంచుండిపోద్ది. అట్ ద సేమ్ టైం అపహాసకుల చోట కూర్చుండిపోద్ది. సో అలా కూర్చోకుండా ఏం చేయమంటాడంటే దివారాత్రులు దేవుని వాక్యం నందు ఆనందించుచు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అయితే దేవుని వాక్యం మొత్తం మనం ధ్యానించలేం కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మార్నింగ్ లెగిసి చదువుకున్నది ఏదైతే ఉందో పోర్షను, సో ఈ పోర్షన్ కూడా ఎలా చదువుకుంటారంటే ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాం, ఓకేనా. అది కూడా కంటిన్యూషన్ బెటర్, కొత్త నిబంధన అయితే బెటర్, ఎందుకంటే మనం వాడుక భాష కాబట్టి. సో నేను మార్క్ స్టార్ట్ చేశాను. సో నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నాకు క్వైట్ టైం షేర్ చేస్తాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా చెయ్యాలని ఒకటి. రెండోది ఏంటంటే నాకు వాక్యం అర్థం కావట్లేదండి, దేవుడు నాతో మాట్లాడట్లేదండి, లేకపోతే దేవుడు నాకు ఏం చెప్తున్నాడో తెలియట్లేదండి అని అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది. ఎందుకంటే మనం వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో అంటే పారాగ్రాఫ్ కింద ఒక పారాగ్రాఫ్ మాత్రమే తీసుకుంటాం, ఆ పారాగ్రాఫ్ మాత్రమే మనం దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం, దాన్నే కొంచెం స్టడీ చేస్తాం. ఒకవేళ ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చినప్పుడు, ఒకవేళ ఎక్కడైనా దేవుని వాక్యం మీరు ప్రకటించాల్సిన అవసరం వస్తే మీరు పేజీలు ఏం తిరిగేసేయాల్సిన అవసరంలా, ఎక్కడ తీసేసి రాసేయాల్సిన అవసరంలా, మనం ఆ రోజు చేసిన క్వైట్ టైం షేర్ చేసుకోగలిగితే చాలు. అంటే ఒక రకంగా ఏంటంటే వీఆర్ రెడీ టు గివింగ్ ద గాస్పుల్ ఆఫ్ అవర్ గాడ్. సో అందుకోసం నేను ఇది చెప్తున్నాను. సో ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తూ ఉండుండొచ్చు, నో ప్రాబ్లం. సో ఒకవేళ ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే ఇలా చేయడానికి ట్రై చేయండి. నేనైతే మార్క్ తీసుకున్నాను, మీరు మత్తయి తీసుకోవచ్చు, మార్క్ తీసుకోవచ్చు, మత్తయి నుంచి కొత్త నిబంధన నుంచి తీసుకోవచ్చు, పాత నిబంధన తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే కొంచెం మన వాడుక భాష ఇది కాబట్టి మీరు రెగ్యులర్గా చదివే బైబిల్ పోర్షన్ కాకుండా నేను చెప్పేది ఏంటంటే రోజుకొక పారాగ్రాఫ్ తీసుకోండి, ఆ పారాగ్రాఫ్ని మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. సో నేను మామూలుగా చదివాను చాలాసార్లు, నాకు ఎప్పుడు అనిపించలేదు. అయితే క్వైట్ టైంలో ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, క్వైట్ టైం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేను లైవ్లో ఒకటి తీసుకుని చెప్పాను. సో ఇది కూడా అలాంటిదే. దీంట్లో నేను తీసుకున్నది ఏంటంటే మార్కు 1:1-13 అయితే క్వైట్ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. సో నేనైతే కొన్ని పాయింట్స్ పెట్టుకుని ఆ పాయింట్స్ ప్రకారం ఫాలో అవుతున్నా. సో అదేంటంటే ఫస్ట్ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. అంటే ఈరోజు 1-13 వరకు అన్నాను కదా, రేపు మళ్ళీ 14వ వచనం నుంచి మళ్ళీ 4వ వచనం నుంచి ఎక్కడ దాకా పారాగ్రాఫ్ ఉంటే అక్కడ దాకా. ఎందుకని పారాగ్రాఫ్ అని మాట్లాడుతున్నానంటే ఒక కాంటెస్ట్ అంతా ఒక పారాగ్రాఫ్లో ఉంటుంది. అంటే ఒక టాపిక్కి సంబంధించిందంతా ఒక పారాగ్రాఫ్లో ఉంటుంది. అంటే మనం అంతా ధ్యానించలేం కాబట్టి ఒక చిన్నది తీసుకుందాం. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, బైబిల్లో ఉన్న మాట సున్నైనను పొల్లైనను తప్పిపోదని. సో దేవుడు రాయించిన ప్రతి మాటని మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. సో మనకి కొన్ని విషయాలు అర్థం అవుతాయి, ఓకే. సో నాకు అర్థమైంది చెప్తున్నాను, అంటే నేను బ్రీఫ్గానే చెప్తాను, పెద్దగా ఏంటి చెప్పను. సో ఇది 1:1-13 వరకు తీసుకున్నా. దీంట్లో నేను అనుకున్న పాయింట్లు ఏంటంటే ఫస్ట్ది, ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉందా, లేదా దేవుడు ఏదన్నా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడా, లేదా దేవుడు ఏదన్నా ఒక హెచ్చరిక ఇస్తున్నాడా, లేదా దేవుడు ఏదన్నా ఒకటి నాకు వాగ్దానం చేస్తున్నాడా, లేకపోతే నేను అనుసరించదగిన మాదిరి ఏదైనా ఉందా, లేకపోతే ఏదన్నా ఒక కొత్త విషయం ఉందా, లేదా
ఈ అన్నిటిని బట్టి నాకు చదివిన దాన్ని బట్టి ఈ రోజు నుంచి నా డెసిషన్ ఏంటి, ఇది నేను రాసుకుంటాను, నాకున్న అలవాటు. సో చాలామంది ఇలాగే చేస్తారు. కొంతమంది ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు, కొంతమంది తగ్గిస్తారు. ఏదైనా మనం మెడిటేషనే కాబట్టి, దేవుని వాక్యం ధ్యానించడమే కాబట్టి మీకు నచ్చిన పద్ధతి ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ దీంట్లో నాకు చదివినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కు గురించి చెప్పాల్సి వస్తే, మార్కు కొత్త నిబంధనలో సువార్తలన్నింటిలోనూ మొట్టమొదటిగా రాయబడిన సువార్త మార్కే. ఓకే, సో మార్కు అనే సువార్త మొదటిగా రాయబడిందని చరిత్రలో లెక్కించబడింది. తర్వాత రెండోది ఏంటంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించు వచ్చును. సో ఒకవేళ కనుక ఇక్కడ ఆగితే, సో ఇదేంటంటే యేసయ్య రాకడకు ముందు ఒక వ్యక్తి వస్తాడట, వచ్చి సిద్ధపరుస్తాడంటే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, ప్రభు మార్గం సిద్ధపరచుడి. సో కొత్త నిబంధనలో మనకి ఎక్కడా కూడా యెహోవా అనే మాట కనబడదు. ఒకవేళ అలా కనిపించాల్సి వచ్చినప్పుడు ప్రభువు అని మెన్షన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బైబిల్లో యేసయ్య ఒక మాట చెప్పాడు, ఏంటంటే ప్రభు ఒక్కడే, మీరు నన్ను ప్రభు అని పిలుస్తున్నారు కదా, అది కరెక్టే అంటాడు. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు. చాలామంది ఆయన ఏమంటారంటే, ఆయన దేవుడని ఒప్పుకోలేదండి, ఆయన నేను దేవుడిని చెప్పుకోలేదండి, నాకు మొక్కమని చెప్పలేదండి అని అంటున్నారు కదా. మరి ఆయనకు మొక్కితే నాకు వద్దని కూడా ఆయన చెప్పలా. ఆయన ప్రభువా అని పిలిస్తే ఆయన వద్దని చెప్పలా, నన్ను పిలవకండి అని చెప్పలా. దేవా అని పిలిస్తే నన్ను పిలవద్దని చెప్పలా. యూదులకున్న ఆచారం ఏంటంటే, దేవుడికి తప్ప ఇంకెవరికి వాళ్ళు నమస్కారం చేయరు. కానీ ఒకసారి మనం బైబిల్ చదివితే, ఒకవేళ ఎవరన్నా యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశపడితే, అట్లీస్ట్ మత్తయి అని ఒక అధ్యాయం ఉంటుంది, 28 అధ్యాయాలు ఉంటాయి, మీకు అవకాశం ఉంటే చదవండి. సో దాంట్లో ఎన్నిసార్లు ఎంతమంది యేసుప్రభు కాళ్ళమే పడ్డారో ఒకసారి చూడండి. ఎక్కడైనా యేసుప్రభు వాళ్ళని వద్దు నా కాళ్ళమే పడద్దు, నేను మీతో అంటే మామూలు మానవుడినే అని ఎక్కడైనా ఒప్పుకున్నాడేమో చూడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ రోజుల్లో సువార్తని చెరపగోరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. సో సాతాను లక్ష్యం ఏంటంటే దేవుడి నుంచి దూరం చేయడమే. మీరు ఏ దేవుడిని నమ్ముకోండి, ప్రాబ్లమ్స్ ఏం ఉండవు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారంటే మాత్రం మనకందరూ యాంటీగా తయారవుతారు. ఓకే, సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఏదో రకంగా దేవుడి నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నారు. సో మీరు ఒప్పుకుండి చదవగలిగితే చదవండి. తర్వాత ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవ సరళం చేయడి, అరణ్యంలో కేకవేయుచున్న ఒక శబ్దం ప్రకారం బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడంటే, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, సో దేవుడు అందరిని ఒక పిలుపుతో పిలుస్తాడు, మనల్ని కూడా ఒక పిలుపుతో పిలుచుంటాడు. సో మీకు పిలుపుకు తగినట్టుగా జీవించుడి అని అంటాడు. సో మనల్ని దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచాడు, మనం యాజకులమై ఉన్నాము అని చెప్తాడు, పరిశుద్ధ యాజకులమై ఉన్నాము అని చెప్తాడు. అంటే ఇంతకుముందు మీరు చీకట్లో ఉన్నారు కదా, ఇప్పుడు అలా కాదు, మీరు వెలుగులోకి వచ్చి ఉన్నారు అంటాడు. సో అంటే మనం ఇంతకుముందు చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు అని ఉంటుంది. అవునా కదా? అంటే మనల్ని ఏ రకంగా పిలిచాడంటే, మనం వెలుగులో జీవించాలని పిలిచాడు. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ప్రకారం ఎలా పిలిచాడో అలా జీవిస్తున్నాడు ఆయన. ఆయనకి ఏం చెప్పాడో దేవుడు అదే చేస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? నాకైతే ఫస్ట్ తప్పు ఇదే అనిపించింది, ఒప్పుకోవాల్సిన పాపం లిస్టులో నాకు ఇదే అనిపించింది. నిజమే కదా, మనం కూడా దేవుడు మనల్ని ఈ ఉద్దేశంతో పిలిచాడు, ఆయన బిడ్డలాగా ఉండటానికి పిలిచాడు, ఆయన సాక్షిగా ఉండటానికి పిలిచాడు, ఆయన ప్రచురం చేయడానికి పిలిచాడు. కానీ ఇక్కడ చూడండి, యోహాను అంట పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం ఇస్తున్నాడంట. అప్పుడు అక్కడున్న యూదా దేశస్తులు, యెరూషలేము వారందరూ వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకుని యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచున్నారంట. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే, బాబు రే, మనం మత్తయిలో కనుక చదివితే మత్తయి 3వ అధ్యాయంలో ఉంటుంది, ఏమని ఉంటుందంటే, ఇప్పుడే చెట్టున వేరున గొడ్డలు ఉంచబడింది అని ఉంటుంది. సో ఒకసారి అది కూడా చూద్దాం. అంటే నాకు గుర్తుంది కాబట్టి ఒకసారి తీస్తున్నాను, ఒకసారి చూద్దాం. మత్తయి 3వ అధ్యాయం చూద్దాం. ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని అరణ్యంలో ప్రకటిస్తున్నారంట. సో ఇది యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం. అంటే
యేసు ప్రభు కన్నా ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా అనే ఆయన ఉన్నాడు. ఆయన రాశాడు యేసు ప్రభు రాకడకు ముందు ఒక అతను వచ్చి ఇలా సిద్ధపరుస్తాడు అని. మరి మనం కూడా ఇతరులను సిద్ధపరిచే వారంగా ఉంటున్నామా? దేవుని రాకడగా సమీపంగానే ఉంది కదా, మరి మనం ఎవరినైనా సిద్ధపరుస్తున్నామా? సో మన మాటలు, మన బిహేవియర్, లేకపోతే మన డైలీ లైఫ్ రొటీన్ ఇతరుల్ని ప్రభావితం చేయగలుగుతుందా? అదొకసారి మనం పరీక్షించుకోవాలేమో అనిపించింది నాకు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ యోహాన్ అంట ఒంటె రోమాల వస్త్రంను మొలు చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు. అంటే తగినన్ని వస్త్రాలు కూడా లేవు అతనికి. అరణ్యంలో ఉంటున్నాడు, ఫెసిలిటీస్ లేవు, ఏం కావాలంటే అది తినలేడు. తర్వాత ఒంటి మీద వస్త్రాలు కూడా పెద్దగా లేవంట. తర్వాత తినడానికి మిడతలు వాడేవాడంట, తేనె వాడేవాడంట, అంతే. అంటే దేవుని సువార్త ప్రకటించడానికి తాను ఎంత త్యాగం చేసుకున్నాడో చూడండి. మరి మనకి దేవుడు చాలా ఫెసిలిటీస్ ఇచ్చాడు. మనమేమి అరణ్యంలో లేము, మనమేమి తినడానికి ఆహారం కూడా లేకుండా ఏది పడితే అది తినేయట్లేదు. దేవుడు మనకు మంచి ఆహారం ఇచ్చాడు, మంచి దుస్తులు ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, అవునా? అయితే మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని మర్చిపోతున్నాం, దేవుడిని ప్రకటించలేకపోతున్నాం. సో మారు మనసు విషయమైన పాపక్షమాపణ నిమిత్తము ఇతరులకు బాప్తీసం గురించి ప్రకటిస్తున్నాడంట. ఓకే, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి బాప్తీసం తీసుకుంటుంటే పరిసయ్యులు కూడా వచ్చి తీసుకుంటుంటే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇక్కడ చూడండి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అంటే మనం ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మనం పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో మాట ఉంటుంది కదా, ఎంతమంది అయితే వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారో వాళ్ళందరి పాపాలు క్షమించేవాడు మన యేసయ్యను. ఆయన రక్తం ప్రతి పాపాన్ని పవిత్రులుగా చేయనని 1 యోహాను 1:12 ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే, అనేకులు బాప్తీసం పొందుట చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు. అంటే ఆ బుద్ధి ఎలా వచ్చింది నీకు అని అడుగుతున్నాడు. అంటే మనకి ఆ బుద్ధి ఉందా? మనము బాప్తీసం పొందాం, మనకి అష్యూరెన్స్ ఉందా? మనకు నమ్మకం ఉందా? మనకు గ్యారంటీ ఉందా? మనకు క్లారిటీ ఉందా? మనకి నరకంలో నుంచి తప్పించుకోగలమని ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. చూడండి, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి ఏం చేశారంట? బాప్తీసం తీసుకుంటున్నారంట. మరి మనం బాప్తీసం ఎందుకు తీసుకున్నామో తెలియదు. తీసుకుని ఎన్నాళ్ళైంది అది గుర్తులేదు. సరే, తీసుకున్నాక ఏం చేస్తున్నాం? మనం ఇంతకుముందు పాత జీవితం అలాగే ఉండి ఇప్పుడు అలాగే ఉంటే మనం బాప్తీసం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? బాప్తీసం అంటే చాలామంది అనుకుంటాం ఏంటంటే సర్టిఫికెట్లో మారాలేమో అని. కాదు, మారాల్సింది నీ మనసు మారాలి, నీ జీవితం మారాలి, నీ పాత అలవాట్లు మారాలి. సో అవునా కదా? అంటే నీ అంటున్నాను, దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే దేవుడు వాక్యం అందరితోటి మాట్లాడుతుంది కాబట్టి. ఓకే, తర్వాత ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇది ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే ఫలింపని ప్రతి చెట్టుని నరికేస్తాడంట దేవుడు. అదే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాప్తీసం పొంది 20 సంవత్సరాలు అయింది, లేదా 10 సంవత్సరాలు అయింది, లేదా 5 సంవత్సరాలు అయింది. సో 5 సంవత్సరాల నుంచి, లేదా 10 సంవత్సరాల నుంచి, లేదా 20 సంవత్సరాల నుంచి నువ్వేం ఫలిస్తున్నావు? నీలో ఆత్మీయ ఫలాలు ఎక్కడున్నాయి? ప్రేమ అనేది ఉందా నీలో ప్రేమ అనేది కనుక ఉంటే నువ్వు చుట్టూ ఉన్నారు అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ సమాధానంగా ఉంటారు, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, నువ్వు ఎప్పుడు కంట్రోల్గా ఉంటావు, దీర్ఘశాంతంగా ఉంటావు, ఆశా నిగ్రహంగా ఉంటావు. ఓకేనా? ఈ ఫలాలు కనుక నువ్వు ఫలించకపోతే దేవుడు ఏమంటున్నాడంటే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది. అంటే చెట్టు పైన నరికేసాం అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులకు వచ్చేది కదా, కానీ వేరుని నరికేస్తే రాదు. సో దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను పీకేస్తాను అని చెప్తున్నాడు. అంటే దేవుడు మనకి ఎంతోమందికి లేని సమయాన్ని ఇచ్చాడు, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని. సో మనకున్న టైంని మనం దేవుడికి ఇవ్వలేకపోతున్నాం, దేవుడితో ఉండలేకపోతున్నాం, దేవుడి కోసం ఉపయోగించలేకపోతున్నాం. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఫెసిలిటీస్ ఏం లేవు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, తినడానికి సరైన తిండి లేదు. కానీ దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుతో తన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఓకేనా? తర్వాత నేను మళ్ళీ వెనక్కి వస్తాను, మార్కు 1:1 సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరితోటి ఏం చెప్తున్నాడంటే
పాపం విషయమై మారు మనసు పొందు నిమిత్తము బాప్తీసం ఇస్తున్నారంట అందరికీ. సో నాకు అర్థమైంది అయితే మనం కూడా చేయాల్సిన పని అది కూడా ఉంది. ఎందుకంటే మనం కూడా దయచేసి నేను మనం అనుకుంటున్నానని ఎవరు ఏమనుకోవద్దు. ఇది నా అని కూడా అనుకోండి, మీ అని కూడా అనుకోండి, ఓకేనా. మేబీ మీరు చేస్తూ ఉండొచ్చు. అప్పుడెప్పుడో నేను చాలామందికి చేశానండి, నేను ఒకప్పుడండి అదండి ఇదండి మా తాత అండి. కాదండి, ఎప్పుడో పాస్ట్ టెన్స్ కాదు మనం మాట్లాడాల్సింది, ప్రజెంట్ టెన్స్. అప్పుడెప్పుడో 100 మందికి చెప్పు నువ్వు ఇప్పుడు ఒక్కడికైనా చెప్తున్నావు అనేది ఆలోచించుకోవాలి. లేదు మా ఇంట్లో వాళ్ళు చెప్పారండి, మా తాత చెప్పాడండి, మా బాబాయ్ చెప్పాడండి, మా మావయ్య చెప్పాడండి, మా అన్నయ్య చెప్పాడండి, కాదు నువ్వేం చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు కదా. సో ఎంతలా వర్క్ చేసే యోహాను ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. నా వెనక ఒకళ్ళు వస్తారు, అతనికి వంగి చెప్పుల వారిని విప్పుటకు పాత్రుని కాను. యేసు ప్రభు వేసుకున్న చెప్పులు ఇప్పడానికి కూడా అర్హత లేదంట. అంటే యేసయ్య వేసుకున్న చెప్పులు కూడా ఇప్పడానికి బాప్తిస్మిచ్చి యోహానికే అర్హత లేకపోతే ఇంకా మనకి ఎలా ఉంటుంది? మన పరిస్థితి ఏంటి? మన రేంజ్ ఏంటి? అయినా కూడా దేవుడు మన కోసం ఎంతో తగ్గించుకుని సో తను తాను రిక్తునిగా చేసుకునేను అని ఉంటుంది బైబిల్లో. సో ఒకవేళ కనుక మనకి ఇంట్లో కరెంట్ రావాలనుకోండి, డైరెక్ట్గా రానివ్వరు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి, సబ్స్టేషన్స్ దగ్గర నుంచి, మన మీటర్ దగ్గర నుంచి అంతా రెడ్యూస్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఒకేసారి అంతా కరెంట్ వస్తే మన ఇంట్లో స్విచ్ చేయగానే చచ్చిపోతాం. కాబట్టి దాన్ని ఏం చేస్తాడంటే రెసిస్టర్స్ అనేది వాడి మనకి పవర్ని తగ్గిస్తాడు. అప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. అలాగే దేవుణ్ణి కనుక మనం డైరెక్ట్గా చూడగలిగితే, మాట్లాడగలిగితే మనం ఎవరు మాట్లాడలేము. అందుకే బైబిల్లో ఆ మాట ఉంటుంది. సో ఆయన తగ్గించుకుని మనిషి రూపం ఎత్తి మన కోసం తను తగ్గించుకుని రిక్తంగా చేసుకుని వచ్చాడు. సో అయితే ఇక్కడ యోహాను ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీళ్ళలో ఇచ్చాను మీకు బాప్తిసం, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో ఇస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇది మనకి అందరికీ తెలిసిందే. తర్వాత అప్పుడు యేసయ్య వచ్చారట. యేసయ్య వచ్చి సో ఆయన బాప్తిసం పొందాడట. ఇంకొక సువార్తలు ఉంటుంది, ఏమని ఉంటుందంటే, నేను నీకు బాప్తిసం ఇచ్చే అంత రేంజ్ నాకు లేదు అని ఒప్పుకుంటాడు యోహాను. అయినా కూడా యేసు ప్రభువు ఏమంటాడంటే, నీతి నిమిత్తం నువ్వు ఇవ్వాలి, రూల్ ప్రకారం నాకు నువ్వు ఇవ్వాలి అంటాడు. సో చాలామంది అనుకున్నట్టుగా ఏమనుకుంటారంటే యేసు ప్రభువు కూడా బాప్తిసం తీసుకున్నాడు అనుకుంటారు, కానీ ఒరిజినల్గా అది బాప్తిసం కాదు, దాన్ని ఏమంటారంటే అభిషేకం అంటారు. సో మనకు పాత నిబంధన కనుక చదివితే తెలుస్తుంది. ఒక ప్రధాన యాజకుడికి ఉండాల్సిన వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు వచ్చాక తనని అభిషేకం చేసిన తర్వాత తన ప్రధాన యాజకుడిగా వెళ్ళాలి. సో అందుకే యేసయ్య మనకి 30 సంవత్సరాల వరకు ఆయనది ఏమీ కౌంట్ అవ్వదు, మనకు బైబిల్లో ఉండదు. ఎందుకనంటే ఆయన నార్మల్ మనిషిలాగే జీవించాడు. ఓకే, 30 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాల వరకు మాత్రమే, అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఆ పరిచర్య ఫలితమే ఈరోజు మనం చూస్తున్న ఈ క్రైస్తవ్యం అంతా. ఓకే సరే, ఆయన బాప్తిజం తీసుకున్న వెంటనే పైనుంచి ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందంట. అదేంటంటే, నువ్వు నా ప్రియకుమారుడు, నేను నీ యందు ఆనందించుచున్నాను అని. సో నాకు ఎందుకు ఇది అయితే హెచ్చరికలా అనిపించింది. ఎందుకని అంటున్నానంటే, ఇందా చెప్పాను కదా, మనం చదివే దాంట్లో మనం కొన్ని పాయింట్స్ చూసుకోవాలి. సో ఆ పాయింట్స్లో ఫస్ట్ది ఏంటంటే, ఒప్పుకోసం పాపం, లేదా ఏదైనా హెచ్చరిక, లేదా దేవుడు ఇస్తున్న ఆజ్ఞ, లేదా దేవుడు చేస్తున్న వాగ్దానం, లేదా దేవుడు మనకి ఏదైనా ఒక మాదిరి చూపిస్తున్నాడా, లేదా ఈరోజు నువ్వు ఏదైనా కొత్తగా ఒక విషయం నేర్చుకున్నావా, లేదా ఈ నేర్చుకున్న అన్ని విషయాలను బట్టి ఈరోజు నీ డెసిషన్ ఏంటి, నీ లైఫ్లో నీ డెసిషన్ ఏంటి. సో నేను చదువుతుంది జస్ట్ 13 వచనాలు మాత్రమే, అంటే ఇది ఒక పారాగ్రాఫ్ మాత్రమే. ఓకే, దాని నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఆయన బాప్తిసం పొందగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందంటే, ఏమనంటే, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా? అదొకసారి మనం చెక్ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలి. ఒకవేళ దేవుడు కనుక మన క్రియలను చూసి, మన మాటలను చూసి, మన బిహేవియర్ చూసి, సో దేవుడు కనుక ఆనందించలేని పరిస్థితుల్లో ఉంటే మనం సరి చేసుకోవడం మంచిది. ఎందుకంటే దేవుడు నీకు ఇంకా ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. పాస్ట్ ఈజ్ పాస్ట్. నేను ఏదో జరిగిపోయింది కాబట్టి ఇంకా నేను పనికిరాను, నేను సిగరెట్ తాగేశాను, లేదా నేను మందు తాగేశాను, నేను అబద్ధం ఆడేశాను, నేను దొంగతనం చేశాను అని నీకు గుర్తు చేస్తూ ఉంటాడు సాతాను. కానీ దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు చేసావు కాబట్టి ఈరోజు నేను చంపేలా ఇంకా నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు.
సో ఈ అవకాశాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. సో దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని, ప్రభువా ఇక నుంచి నేను అలా కాదు, నేను ఈ విషయంలో పడిపోయాను. సో అని నువ్వు ఏంటంటే మనకు మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్ చేసుకుంటే మన లైఫ్ కూడా దేవుడికి ఆనందంగా ఉంటుందా లేదనేది చెక్ చేసుకోవాలి. సో మీరు ప్రతి కార్యాన్ని కూడా పరీక్షించుకోవాలి అని ఉంటుంది బైబిల్లో. సో మనం ఏమేం పనులు చేస్తున్నాం, ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం, అందరితో ప్రేమగా ఉంటున్నామా, ద్వేషంగా ఉంటున్నామా, కోపంగా ఉంటున్నామా, సో ఇదంతా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నాకు కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే, బాప్తిసం పొందిన తర్వాత యేసయ్యనంటే అరణ్యంలోకి సాతాను తీసుకెళ్ళాడంట శోధించడానికి. శోధించిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి, దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. నాకు ఈ మాట చూడగానే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నేను చదివాను కానీ చాలాసార్లు నాకు ఎప్పుడు అర్థం కాల, ఇప్పుడు మాత్రం అర్థమైంది. ఎందుకంటే యేసు ప్రభువుని చాలామంది దేవుడు కాదు అనే వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం. నిజంగానే దేవదూతలు ఎవరికి పరిచర్య చేయాల, ఒక్క దేవుడికి తప్ప. మీరు కావస్తే ఎంటైర్ బైబిల్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. దేవదూతలు వచ్చి పరిచర్య చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కేవలం దేవుడు ఒక్కడే. సో చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువు ఒక చిన్న దేవుడనో, లేకపోతే యేసు ప్రభువు కూడా ఒక ప్రవక్తనో, లేకపోతే యేసు ప్రభువు మామూలు మనిషి అనో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఎవరో తెలిస్తే మన లైఫ్ మారిపోద్ది. సో ఒక చిన్న క్వశ్చన్ అండి, చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా ఎలా చేయగలుగుతుంది? ఇన్ కేస్ ఒకవేళ ఆయన కూడా మామూలు మనిషి అయితే అది మనం చెక్ చేసుకోవాలి. ఆయన పుట్టక ముందే ఆయన వస్తాడని చెప్పి ఆయన గురించి ప్రవచనాలు రాశారు. సో ఆయన ద్వారా రక్షించబడతామని మనందరి గురించి రాసినప్పుడు, సో నాకు మొరపెట్టండి అని యోహాను 14:14 ఆయన అంటే, సో చాలామంది ఈ రోజుల్లో మనకేంటంటే నిజమైన సువార్తని సో చెరిపేసి దేవుడికి దూరం చేసేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరు వాక్యం చెప్పినా వినేయడం కరెక్ట్ కాదు. ఆ వినే వాక్యాన్ని ఇది నిజంగా బైబిల్ ప్రకారం ఇది కరెక్టేనా అని మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా చెక్ చేసుకోకపోతే సాతానంట మన కళ్ళు అరిచేయి అడ్డు పెడతాడంట యేసయ్యని చూడకుండా. సో చాలామంది ఈ రోజుల్లో అవునండి ఆయన కూడా దేవుడే అండి అంటే ఏంటి ఉపయోగం? ఆయన దేవుడని నువ్వు తెలిసినప్పుడు సో నువ్వు మార్చుకోవాలి కదా, నీ లైఫ్ మార్చుకోవాలి కదా. సో నిజంగా చాలామంది ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో చూడొచ్చు. చాలామంది నేను ఒకప్పుడు తాగుబోతున్నాండి, నేను ఒకప్పుడు తిరిగిపోతున్నానండి, నేను ఒకప్పుడు మర్డర్లు చేస్తున్నానండి, ఒకప్పుడు నేను చేడపడులు చేస్తున్నానండి, కానీ ఇప్పుడు నా లైఫ్ మారిందండి ఎందుకంటే యేసు ప్రభువు నా జీవితంలో ఉన్నాడు కాబట్టి అని చెప్పుకోగలిగే సాక్ష్యం మనకు కూడా ఉండాలి. సో నాకైతే నా కోవిడ్ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను ఇతరుల పాపాల విషయమై సో వాళ్ళకి మారు మనసు వచ్చేలాగా వాళ్ళకు ప్రకటించి వాళ్ళకి బాప్తిసం ఇస్తున్నాడు. అరణ్యంలో ఉంటున్నాడు, ఫెసిలిటీస్ లేవు, తినడానికి సరైన తినలేదు, అయినా కూడా దేవుడి నిమిత్తం దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు ప్రకారం తను జీవిస్తున్నాడు. మరి మనం పిలిచిన పిలుపు ప్రకారం జీవిస్తున్నామా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది నాకు అర్థమైంది ఏంటంటే, సో మనం కూడా దేవునికి ఆనందంగా జీవించగలుగుతున్నామా? దేవుడు మన లైఫ్ పరీక్షించినప్పుడు సో మనం చెప్పే మాటలు ఒకటి, చేసే పని ఒకటి. సో అలా కనుక ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందించడం. ఒకవేళ మనం అలా ఉంటే మనం సరి చేసుకోవాలి. ఓకే. సో నాకైతే ఈ విషయాలు అర్థమని నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నేను కూడా దేవుణ్ణి ఇతరులకు ప్రకటించాలి, ప్రతిరోజు ప్రకటించాలి. సో ఎలా ప్రకటించాలి, ఏం ప్రకటించాలి నాకు రాదు. చాలామంది చెప్పే మాట ఇదే, ఫస్ట్ థింగ్ ఇదే. నేను ఇంకో ఐటెం షేర్ చేయడానికి కూడా రీజన్ అదే. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా నిన్ను బాబు 4 మాటలు చెప్పు అని చెప్పి నీకు ఎవరైనా మైక్ ఇచ్చినా, లేకపోతే నలుగురు ముందు నువ్వు మాట్లాడాల్సి వచ్చినా, నువ్వు ఏం చెప్పాలి అని డిసైడ్ అవ్వక్కర్లా. ఎందుకంటే నువ్వు ఆ రోజు పొద్దుట చదివిన వాక్యం ఇతరులతో నువ్వు షేర్ చేసుకోగలిగితే సో అది ఇతరులకి ఉపయోగపడుతుంది. సో నా క్వైట్ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, సో నేను కూడా బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా సో ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా, అవకాశం ఉన్నంత వరకు దేవుడి కోసం సో జీవించాలి, దేవుడిని ప్రకటించాలి, సో దేవుడికి ఆనందంగా జీవించాలి అనేది నేను అర్థం చేసుకున్నాను. అలాగే దేవుడి దైవత్వం గురించి కూడా నాకు ఈ క్వైట్ టైంలో నాకు అర్థమైందని మీతో షేర్ చేసుకున్నా. సో ఒకవేళ మీకు నచ్చితే చిన్న కామెంట్ ఇవ్వండి. ఒకవేళ ఇప్పుడు దాకా మీరు ప్రారంభించకపోతే నాతో పాటు మీరు ప్రారంభించండి. నేను కూడా మ్యాక్సిమం మరీ ఎవ్రీడే కాకపోయినా
అప్పుడప్పుడు మధ్య మధ్యలో నాకు ఐటమ్ షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఎవరివన్.